నమస్కారం. అర్జునుడి మనసులో ఇప్పుడు భయం మాత్రమే కాదు, ఒక పెద్ద ప్రశ్న పుట్టుకొస్తోంది. ఈ యుద్ధం గెలిస్తే నాకు లాభమేమిటి? నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. శ్లోకం భావార్థం. అర్జునుడు అన్నాడు, కృష్ణ, ఈ యుద్ధంలో నా బంధువులను చంపి నాకు ఏ శ్రేయస్సు కనిపించడం లేదు. నాకు విజయం కావాలి అనిపించడం లేదు. రాజ్యం కూడా కావాలి అనిపించడం లేదు. సుఖాలు కూడా కావాలి అనిపించడం లేదు. లోతైన వివరణ. ఇది చాలా గొప్ప శ్లోకం. ఇక్కడ అర్జునుడు మొదటిసారి జీవితంలోని ఒక పెద్ద సత్యాన్ని చెబుతున్నాడు. సంబంధాలు లేని విజయం సంతోషం ఇవ్వదు. రాజ్యం ఉన్నా మనవాళ్లు లేకపోతే ఆ రాజ్యం శూన్యమే. జీవితానికి సందేశం. ఈ శ్లోకం మనకు చెబుతుంది, గెలుపు అంటే పదవి కాదు, ధనం కాదు, మనసుకు శాంతి ఇవ్వేది. అదే నిజమైన గెలుపు. ధర్మం లేని విజయం ఓటమి కంటే ప్రమాదకరం. ఆధ్యాత్మిక అర్థం. ఇక్కడ అర్జునుడు బాహ్య విజయాన్ని వదిలి అంతర్గత శాంతిని వెతుకుతున్నాడు. ఇదే ఆధ్యాత్మిక ప్రయాణానికి మొదటి అడుగు. ఇక్కడి నుంచి అర్జునుడు ఇంకా లోతుగా తన భావాలను వ్యక్తం చేస్తాడు. తదుపరి శ్లోకంలో రాజ్యం ఎందుకు అవసరం లేదో వివరిస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.